ప్రతి మహిళ కుటుంబానికి వెన్నెముక లాంటిదని, మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం, ఆ ఊరు, ఆ మండలం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం సుఖ సంతోషాలతో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. కొత్త చెరువులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆయన సందర్శించి రోగులకు అందుతున్న చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలని ముఖ్య ఉద్దేశంతో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం సైతం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. రొమ్ము క్యాన్సర్, గైనిక్ సమస్యలు, టీబీ, మధుమేహ వ్యాధి తదితర రోగాలు రాకుండా మహిళలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబాలన్నీ బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరంతా బాగుంటే ఆ మండలం బాగుంటుంది, మండలం అంతా బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ బాగుంటే దేశం కూడా బాగుంటుంది. సో మహిళ అనేవారు మన భారతదేశానికి కానీ మన ప్రతి కుటుంబానికి కానీ వారు చేదోడు వాదోడు అండ్ వెన్నుముక్క లాంటి వారు. సో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీకు ఆరోగ్యం పట్ల అవగాహన ఎక్కువ ఉండాలి. అంటే ఈ మెడికల్ క్యాంప్ లో కేవలం ఎవరికైతే కొంచెం జ్వరం వచ్చిందో, హెల్త్ ఇష్యూ ఉందో వాళ్ళు మాత్రమే వస్తారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. సో మనం ఏంటంటే ప్రివెన్షన్ అనే దానికి కూడా ఇక్కడ ఒక పెట్టాలి, ఒక సెంటర్ పెట్టాలి, కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పెట్టాలి మెడికల్ క్యాంప్ లో. అంటే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పట్లో తిన్న ఆహారం అంతా కూడా చాలా మంచి ఆహారం తినేవారు, ఆరోగ్యకరమైన జొన్నలు, రాగులు, సంగటి ఇవన్నీ తినేవారు. ఇప్పుడు రాను రాను ఏమైతుందంటే మన ఫుడ్ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి, కష్టపడడం కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతున్నాయంటే మనకి ఆటోమేటిక్ గా రోగాలు కూడా పెరిగిపోతుంది.